మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ప్రైజ్ ది లార్డ్. దైవ గ్రంథంలో నుండి ప్రభు సిద్ధపరిచినటువంటి కొన్ని మాటలు మనం ఈ సమయంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనం నుండి 16వ వచనాల్లో ఉన్నటువంటి దేవుని మాటలను సమయంలో మనం
చదువుకుందాం. నా అంతరంద్రియములను నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును భయమును ఆశ్చర్యమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నాకు బాగుగా తెలుసు. ఇక్కడ దావీదు గారు తన జన్మదిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. దేవా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఎందుకంటే మానవ జన్మ చాలా గొప్ప దేవుని సంకల్పముతో కూడినది. ఈ లోకములో ఏదైనా ఒకటి సంపాదించాలనుకుంటే కష్టపడటం ద్వారా, తెలివితేటల ద్వారా సంపాదించవచ్చు. కానీ మన కష్టము ద్వారా, మన తెలివితేటల ద్వారా మనం సంపాదించలేనిది ఏంటంటే సంతానం. ఈ లోకములో మనిషి యొక్క జన్మ అది దేవుడు అనుగ్రహించింది. కాబట్టి ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన ఈ జన్మదినాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనాలు చెల్లించాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదివినట్లయితే అక్కడ కూడా ప్రభువు కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యం. అయ్యా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. యెషయా గ్రంథంలో కూడా మనము చదివినటువంటి ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మనిషిని నేనే పుట్టించాను. ఈ వాస్తవాన్ని ఎరిగినటువంటి వారు ఏం చేయాలంటే, నన్ను ఈ లోకంలో పుట్టించింది ఎవరో? దేవుడు. కాబట్టి నా జన్మదినాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి అని చెప్పి దేవుని గుర్తించిన వారు ప్రతివారు కూడా దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చేవారిగా ఉండాలని భక్తులు, ప్రవక్తలు తెలియచేసినటువంటి ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి కొలది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని ఎదుట మన నమ్మకత్వాన్ని కనపరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి మనలను మనము సమర్పించుకొని దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి తిరిగి దేవునికి వందనాలు చెల్లించడం ద్వారా దేవుని సంకల్పం ఎలా ఉంటుందంట? కీర్తనల గ్రంథంలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ వస్తున్నాడు. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13 నుండి 18 వాక్యాలలో ఉన్నటువంటి విలువైన మాటలు మనం గమనించినట్లయితే కొన్ని సంగతులు కూడా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పిల్లలనేమి, పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అదండి దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానంలో ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏంటంటే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన
యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశముల యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించెదము. ఎందుకంటే వృద్ధి చేసేది ఎవరు? దేవుడు. ఈ లోకములో పెద్దలనేమి పిల్లలనేమి ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. ఈ ఆశీర్వాదము, దేవుని వృద్ధి మన జీవితాలలో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? నిత్యము యెహోవాను స్తుతించు వారిగా ఉండాలి. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తారు. మరి ఈరోజు జాన్ విల్సన్ బర్త్డే, నిన్నటి రోజు సౌజన్య బర్త్డే. మరి వారిద్దరిది కలిపి కొట్లేమి లేవు, కేక్ ఏదన్నా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, కానీ అవకాశాలు లేవు గనుక మరి దేవునికి వందనాలు చెల్లించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి ఎంతో ఆప్యాయతతో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తిని బట్టి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనేటువంటి విశ్వాసాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం సౌజన్య బర్త్డే సందర్భంగా మరి ఆశ్చర్యకరంగా చిన్నబాబు పిల్లలు సౌజన్యకి కేక్ తీసుకొచ్చి చక్కగా తన బర్త్డే సందర్భంగా సంతోషాన్ని తెలియజేశారు. మరి ఈ సంవత్సరం సింగిల్గా కాదు, డబుల్గా దావీదు గారు అంటున్నాడు, ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మరి దేవుడు మరి తన జీవితంలో దేవుడు వివాహ వ్యవస్థను అనుగ్రహించాడు. మరి జాన్ విల్సన్ను దేవుడు తనకు సాటైన సహకారిగా దేవుడు అనుగ్రహించినాడు. వారి కుటుంబ దాంపత్య జీవితాన్ని దేవుడు సంతోషకరంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి వారు చేయుచున్న పనులలో, ఎవరి యొక్క పనులలో వారు సాగిపోతూ మరి దేవుని స్తుతిస్తూ కుటుంబ వ్యవస్థలో దేవుని ప్రణాళిక కొరకు ఎదురు చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు. రానున్న దినాలలో ఇద్దరిది ఒకే రోజు అయినట్టు బాగుండేది, కానీ ఒకరోజు ఒకళ్ళది అయింది, వెనక ముందు కంటే తేడా. దేవుని యొక్క చిత్తం మరి వారి జీవితాల్లో దేవుని యొక్క కృపను ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వాదకరంగా వారిని ముందుకు నడిపించాలని మరి దేవుని పేరట మనందరం ఆశించి మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. 100 కీర్తన గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి 115వ కీర్తనలో ప్రభు ఏమన్నాడు? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగే వారిని యెహోవా ఆశీర్వదించును. అంటే పెద్దలైనా పిల్లలైనా పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకొని వారి సామర్థ్యం కొలది దేవునికి వందనాలు చెల్లించడం, అది వారికి ఆశీర్వాదం, ఆ కుటుంబానికి ఆశీర్వాదం. మరి దేవుని దయలో వారిరువురు కూడా దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున కీర్తనలు 65వ కీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి ఆ వాగ్దానాలు దేవుడు వారి పట్ల మెండుగా అనుగ్రహించి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని దేవుని కృపలో ముందుకు నడవాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. మరి సమయంలో వారిద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం. మరి సమయంలో జాన్ విల్సన్ అలాగే సౌజన్య వారిరువురు కలిసి వారి యొక్క బర్త్డే సందర్భంగా సిద్ధపరిచినటువంటి కేకును కట్ చేయబోతున్నారు. సౌజన్యకి 26, జాన్ విల్సన్కి 28, అంటే 28, 26. సౌజన్యకి 26లోని ప్రవేశించింది, అలాగే జాన్ విల్సన్ 28లోని ప్రవేశించాడు. మరి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు రానున్న దినాలలో ఇలాంటి సంవత్సరాలు, ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని దేవుని కృపకు వారసులుగా నిలవాలని దేవుని పేట నేను కోరుతూ, మరి వారి కొరకు, వారి బర్త్డే కొరకు సిద్ధపరిచిన కేక్ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిమపరిచారు. కేక్ కట్ చేయబోతుండగా మీరే తోడుగా కృపానిస్తానికి తోడుగా ఉంచండి. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో జాన్ విల్సన్, సౌజన్య ఇరువురు కలిసి వారి బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన కేకును కట్ చేస్తూ ఉండగా ఈ కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదాం. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జాన్ విల్సన్ అండ్ సౌజన్య. హ్యాపీ బర్త్డే టు యూ. Many greetings to you, many greetings to you, many greetings to you, dear John Wesley and Saujanya. Happy birthday to you. Okay, happy birthday to you, John Wilson. హ్యాపీ బర్త్డే టు. నువ్వు గబక్కన పెట్టడం ఎందుకు, కొంచెం ప్రశాంతంగా నిలబడి పెట్టాలి కానీ. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ సౌజన్య. కొంచెం చప్పట్లు కొట్టండి అమ్మా. విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఓకే తండ్రి, నీ కొందనాలు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనా క్రమాన్ని, ఈ చిన్న కోడికను ప్రారంభం మొదలుకొని ఇప్పటివరకు నీకు మహిమార్థంగా నడిపించినందుకు వందనాలు. ఈ బిడ్డలను దీవించడానికి ప్రేమతో ఆహ్వానించడంతోనే వచ్చిన మా ఆప్తులైన కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు. అయా నీ చిత్తమైతే మరి ఒకసారి ఘనంగా ఏర్పాటు చేసుకోవటానికి నీ కృపను గురించి మహింపము. ఈ పరిస్థితుల్లో కూడా ఈ చిన్న కేక్ కట్ చేసుకొని వారి వివాహం అయిన తర్వాత ఇరువురి యొక్క బర్త్డే సందర్భంగా మొదటిగా నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్.
ఇదిగో వాళ్ళ మొత్తం